Subscribe to Color Frames. ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తొలి మీడియా సమావేశం సంచలనంగా మారింది. ఈ సమావేశంలో ఆయన చెప్పిన విషయాలు ఒకెత్తైతే వచ్చే ప్రపంచ కప్ వరకు కోహ్లీ, రోహిత్ ఉంటారని చెప్పడం మరో ఎత్తు. ఈ స్టేట్మెంట్ క్రికెట్ ఫ్యాన్స్ను సంతోషానికి గురిచేసింది. గత కొద్ది రోజులుగా కోహ్లీ, విరాట్పై అనేక వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల టీ20 ప్రపంచ కప్కు వీడ్కోలు పలికిన ఈ స్టార్ ఆటగాళ్లు వన్డే ఫార్మెట్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని అనేక మీడియా సంస్థలు వార్తలు రాశాయి. మొత్తానికి వచ్చే ప్రపంచ కప్ ఆడలేరంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే అవన్నీ ఒట్టి పుకార్లేనని తెలుస్తోంది. స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గంభీరే కోహ్లీ, రోహిత్ వచ్చే వన్డే ప్రపంచ కప్ ఆడతారని ప్రకటించడంతో ఈ స్టార్ ఆటగాళ్ల అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఇంతకీ గంభీర్ ఏమన్నాడో చూద్దాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే కెరీర్పై విలేకరులు ప్రశ్నించగా గంభీర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్, కోహ్లీ అందుబాటులో ఉంటారని చెప్పాడు. అలాగే వాళ్ళిద్దరూ ఫిట్నెస్ కాపాడుకుంటే 2027 వన్డే ప్రపంచ కప్ వరకు జట్టులో కొనసాగుతారని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవానికి విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు. ఈ ఇద్దరు ఫీల్డ్లో ఎదురుపడితే రచ్చ జరగాల్సిందే. అలాంటి గంభీర్ ఇప్పుడు విరాట్ కోహ్లీపై ఇంత సానుకూలంగా ఉండటం ఆటపై తనకున్న గౌరవం మరియు తనలోని స్పోర్టివ్నెస్ కనిపిస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.